కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లిని సర్వనాశనం చేశాడని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం పట్టణంలోని నర్సారెడ్డి కాలనీ, విఘ్నేశ్వర కాలనీలో తొలిసారిగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు పార్టీ శ్రేణులు భారీ గజమాల శాలువలతో సత్కరించి దారి పొడవునా పూలవర్షం కురిపించారు. అనంతరం వైసీపీ నుంచి 15 కుటుంబాలు టీడీపీలోకి చేరిన వారికి సోమిరెడ్డి కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ 1994లో టీడీపీ భారీ మెజార్టీ సాధించిందని, తన మెజార్టీ 33,500 అని, అదే ఫలితాలు రానున్న ఎన్నికల్లో పునరావృతమవుతున్నాయని అన్నారు. పొదలకూరు మండలంలోని వరదాపురం, మొగల్లూరు, మరుపూరు గ్రామాల్లో కోటలో వైట్వార్డు, విరుపూరు ఇసుక రీచ్లో ఇసుకను, కృష్ణపట్నం పోర్టులో అవినీతి అక్రమాలకు పాల్పడి సర్వేపల్లిని సర్వనాశనం చేశారని అన్నారు. నువ్వొక మంత్రివి, నీ ఊరి పక్కన మరుపూరు, నీ ఊరికి ఈ సైడు నైరుతిలో మొగళ్ళూరు, ఆ పక్కన ఇరువూరులో ఇసుక. ఒక్క పొదలకూరు మండలంలో 100,000 కోట్లు దోచుకొని చంద్రమోహన్ రెడ్డి సిబిఐ అడిగి తెస్తారా? బుర్రండు పడలే. కానీ వేసేది చేస్తాం, మేం చేసేది చేస్తా. అధికారులను అడిగితే ఏం లాభం అన్నా అంట. అధికారులు కాక అధికారులు గోల్డ్ గెలుకుంటా నువ్వు ఇచ్చిన డబ్బులు తీసుకొని, నువ్వు ఇచ్చిన దాంట్లో వాటాలు తీసుకొని దేనికి? రెవెన్యూ సంకనాకనా? దేనికి? ఆడ మొగళ్ళూరు గవర్నమెంట్ ల్యాండ్, రెవెన్యూ ల్యాండ్, వరదాపురం రెవెన్యూ ల్యాండ్. మిషన్లు, హిటాచీలు, ప్లస్ డంపర్లు, బ్లాస్టింగ్ మెటీరియల్, పేలుడు పదార్థాలు, ట్రక్కులు. సిగ్గు శర ఉండాలయా? బరి తెగించి పట్టపొగులు నడి రోడ్లో నువ్వు 100,000 కోట్లు నువ్వు సంపాదించాలా? ఇక్కడ పేదోళ్ళు అట్నే ఉండాలా? వాళ్ళకి ఇళ్ళు జరుగుబాటు నువ్వు పెంచిన మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇల్లు జరగాలంటే నా ఫోన్ ఇటు తీసుకుని విన్నారా? మా అక్క జిల్లు కోసం మద్యపాన నిషేధం పెట్టాను. 2024కి మందు అనేది లేకుండా చేస్తాను. 2024 ఇదేంటి మార్చి వచ్చే నెలలో ఎలక్షన్. ఆ తర్వాత 45 ఏళ్ళకి పెన్షన్ అంట. 2,30,000కు ఒకసారి మన కరెంట్ రేట్లు చూడండి. ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ కాంట్రాక్ట్. ఒక్కసారి కరెంటు రేట్లు చూడండి, ఛార్జీలు చూడండి. అంటే చంద్రబాబు నాయుడు టైంలో నేను వచ్చి మొత్తం ఛార్జీలు తగ్గించాడు, బాధేస్తున్నాడు. మళ్ళీ ఒకసారినండి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుండి 3వసారి శాసనసభ్యులుగా గెలవాలని కోరుకుంటూ పొదలకూరు ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం పట్టణ వైసీపీ నాయకులు పొదలకూరు శివాలయం నుండి గోలగమ్మూడి భగవాన్ వెంకయ్య స్వామి గుడికి కాలినడకన నడిచి వెళ్లారు. తొలుత వరంత స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాకాటి మీడియాతో మాట్లాడుతూ కాకాని 2 సార్లు శాసనసభ్యులుగా చేసిన అభివృద్ధి నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారని అన్నారు. ఆయన పాలనలో అభివృద్ధి పరుగులు పెట్టిందని, మెట్ట ప్రాంత రైతులకు సకాలంలో నీరందించిన ఘనత కాకానికే దక్కుతుందని అన్నారు. నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఒక్క కాకాని మాత్రమే అన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 3వసారి సర్వేపల్లి నియోజకవర్గంలో గెలవాలనే ఉద్దేశంతో పొదలకూరు శివాలయం నుండి గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేసి ఆయన గెలుపును కోరుకుని యొక్క పాదయాత్ర మొదలు పెట్టడం జరుగుతుంది. ఆయన గెలిపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఆయన గెలవాల్సిన ఆవశ్యకత ఎందుకు ఉందంటే, ఆయన రాజకీయాల్లోకి రావడంతో జడ్పీ చైర్మన్గా వచ్చారు.
పొదలకూరు చరిత్రనే మార్చారు. పొదలకూరు మండలంలో ఒక్కొక్క గ్రామానికి వెళ్ళాలంటే తారు రోడ్లు లేని పరిస్థితి, ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు లేని పరిస్థితి. ఇక్కడ పొదలకూరు గ్రామ పంచాయతీలో అయిపోయి అక్కడ వరి నాటుకునే పరిస్థితి. ఇవన్నీ గమనించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చి కొత్త వరవడు సృష్టించి అభివృద్ధిని పొదలకూరు మండలానికి భయంకరంగా తీసుకొచ్చారు. అభివృద్ధి ఏంటంటే చూపించారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత గౌరవత ఇందుకోసం మేమందరూ పాదయాత్ర చేసి ఆయన గెలవని కోరుకుంటున్నాం. ఆయన గెలిస్తేనే మన సర్వేపల్లి ఇంకా అభివృద్ధిలో పోతుంది. ప్రజలకు ఏ అయితే అవసరం అవుతుందో అది ఖచ్చితంగా మాకంటే కూడా ఆయనకు బాగా ఎక్కువ తెలుసు. అది తెలుసు కాబట్టి ఆయన ఈ యొక్క పనులన్నీ కూడా అభివృద్ధి పనులు ముందు చేసుకుంటూ పోతుంటారు. అటువంటి నాయకుడు నాకు తెలిసి మన జిల్లాలో రాష్ట్రంలో కూడా లేడు. మేము 1999 నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నా 5 మంది ఎమ్మెల్యేల దగ్గర మేము పనిచేసినా చూసినా కూడా ఇటువంటి నాయకుడిని మేము ఎప్పుడు చూడలేదు. ఇలాగ పనిచేసే వాళ్ళు చూడలేదు. ఒక గ్రామానికి ఆ నాయకుడు చేయకపోయినా ఊరుకోడు. ఆ నిధులను పూర్తి చేసి ఎక్కడ మీరు అడిగింది ప్రజల అవసరం కోసం అడిగారు, ఆ రోడ్డు పూర్తి చేయాలని చెప్పి నిద్రలేసి ఉదయాన్నే ఫోన్ చేసి పని చేశారా లేదా అని తరుముకొని పని చేయించేవాడు. అంటే ప్రజల అవసరాలు తీర్చే వ్యక్తి. కావున ఆయన ప్రజలు ఈరోజు మళ్ళీ కానీ గెలిస్తే మూడోసారి మన ప్రాంతము మన సర్వేపల్లి నియోజకవర్గం ఇంకా గెలుస్తుంది. కాబట్టి ఆయన అంటుండేవాడు, నేను మీ ఇంటి బిడ్డని, నేను ఎమ్మెల్యేని కాదు మీ ఇంటి బిడ్డని, నేను గెలిస్తే ప్రతి ఇంటికి ఒక ఎమ్మెల్యే అన్నాడు. అదేవిధంగా ఇంటికి పెద్ద బిడ్డ అయ్యి సర్వేపల్లి నియోజకవర్గం పెద్ద బిడ్డ అయ్యి ఈ యొక్క సర్వేపల్లిని అభివృద్ధి పనులను నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన గెలిపించాలని కోరుకుంటూ స్వామివారిని వేడుకుంటూ ఈ యొక్క పాదయాత్ర మొదలు పెడుతూ జై కాకాణి, జై కాకాణి కోసం, కాకాణి కోసం, కాకాణి కోసం, కాకాణి కోసం. తిరుపతి జిల్లా సచ్చివేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలోని టీఆర్ఆర్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాతీయ నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలను ప్రకటించడంతో నాగలాపురం టీడీపీ నాయకులు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సుగ్రీవరెడ్డి, శ్రీధర్, వెంకటేష్, చంద్రరాజు, బాలాజీ, మేఘనాథం, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. పంపించిన వ్యక్తి సరైన వ్యక్తి కాదు. ఎందుకంటే నేను ఒక ఎంపీటీసీ అభ్యర్థిగా నేను మాట్లాడుతున్నాను. నేను ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇతనే, కోనేటి ఆదిమూలం గారే నేను ఓడిపోవడానికి ప్రధాన కారణం. ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ పంపిస్తే మేము ఆయనతో కూడా తిరిగి ఎలా ఓట్లు అడగాలి, జనాల్లోకి వెళ్ళి ఎలా ఓట్లు అడగాలి అనేసి మా ప్రజలందరూ, మా పంచాయతీ ప్రజలందరూ మమ్మల్ని అడుగుతున్నారు. మీరు అతను వెనకాల వస్తే మేము ఏమైనా అడగాలి, ఓట్లు ఎలా వేయాలి, మీకు అతనికి వేసే పని వేరే వాళ్ళకి వేస్తామనేసి మమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి మేమైతే అతను చేసేదానికి సంసిద్ధంగా లేము, మా పంచాయతీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 19 ఇక్కడ మా ఎంపీటీసీ క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళు ఎంపీటీసీ క్యాండిడేట్స్ ఓడిపోవడానికి కారణం కూడా ఇతనే. అదేవిధంగా మన నాగలాపురం మండలంలో సుమారుగా 10 మంది కార్యకర్తల మీద కేసులు పెట్టున్నారు ఇక్కడ. దీనికి కారణం అతనే. కాబట్టి ఇతన్ని కొత్తగా అభ్యర్థిని ఎమ్మెల్యే క్యాండిడేట్ పంపించారంటే మేము కష్టపడి అతన్ని గెలిపించుకునేదానికి ప్రయత్నిస్తాం. జై తెలుగుదేశం. నియోజకవర్గం నాగలాపురం మండలం ప్రజలు మాట్లాడేదేమంటే ప్రశ్నలో మీరు ప్రకటించిన వ్యక్తి ఎమ్మెల్యే మాకు అనుకూలంగా లేదు, మా పైన చాలా కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. మీరు కొత్తగా పరిశీలన చేసి అభ్యర్థిని ప్రకటించవలసిన కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి చాలా వరకు ధన్యవాదాలు. మేము 1983 నుంచి పార్టీ కష్టపడి మేము వేరే మొన్న ఎమ్మెల్యేగా వైకాపా నుంచి వచ్చిన ఎమ్మెల్యేగా మేము ఎట్లా చేసి ఎక్కడికి ఎవరిని పోయి మేము ఓట్లు అడిగేది, ఓట్లు చేయమని. కాబట్టి మీరు పరిశీలన చేసి మాకు కొత్త అభ్యర్థి ప్రకటించవలసిన కోరుతున్నాం. ఈ సత్యవేడు నియోజకవర్గంలో ఇప్పటికీ ప్రకటించిన అభ్యర్థి కోనేటి ఆదిమూలం అనే వ్యక్తి, ఆయన ఎన్ని తప్పు చేసినప్పుడు మేము మర్చిపోయి ఉన్నామంటే, లోకల్ బాడీ ఎలక్షన్లో మన పార్టీ అభ్యర్థులు కృష్ణాపురంలో ఎంపీటీసీ గెలిస్తే అతన్ని ఓడించినారు. రెండోసారి నాగలాపురం మేజర్ పంచాయతీలో ఒక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఆయన గెలిస్తే అతన్ని బ్లాక్మెయిల్ చేసి ఆయన కౌంటీ నుంచి బయట పంపించినారు. ఇలాంటి మరవలేని సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి చంద్రనాయుడు గారు పునరాలోచించి ఈ సత్యవేడు నియోజకవర్గానికి అందరినీ కలుపుకొని ఏకతాటిపై తీసుకుని వచ్చే ఒక నాయకుడు కావాలనేసి మేము ఎప్పటి నుంచో కోరుతున్నాము. ఎన్నోసార్లు అతను కలిసినప్పుడు చెప్తున్నాను నేను. ఇక్కడ 5 ఏళ్ళు ఒకసారి అభ్యర్థులు మార్చి ఇచ్చే వల్ల ఇక్కడ పార్టీ కష్టపడిన వాళ్ళు ఎవరు, పార్టీని మోసం చేసే వాళ్ళు ఎవరు, కోవర్లు ఎవరు లేకుండా పోతుంది. దీన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా పార్టీ గురించి, సత్యవేడు కార్యకర్తల గురించి, వాళ్ళ మనోభావాల గురించి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని కట్టుబడి
అధిష్టానం కూడా పరిశీలన చేసి కొత్త వ్యక్తియో లేదా పాత వ్యక్తి ఎవరైనా సరే మంచి వ్యక్తిని సత్యవేడి పంపించాలనేసి ఆయన కోరుకుంటున్నాము. నెల్లూరు జిల్లా కలువాయి మండలం నందు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో రావూరు సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ అయ్యప్ప ఆధ్వర్యంలో బీఎస్ఎఫ్ సివిల్ పోలీస్ బలగాలు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి ఆదేశాల మేరకు వచ్చే ఎన్నికల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర బలగాలతో మండలంలో ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉంటాయో అక్కడ ఎలక్షన్ల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే ఎలక్షన్ సమయంలో ఓటర్ల ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఏ పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా భయభ్రాంతులకు గురి చేస్తే వారిపైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్షన్ సమయంలో ఒక వ్యక్తిపై ఎక్కువ కేసులు నమోదైతే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు. జరగడం అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. అసెంబ్లీ అండ్ పార్లమెంటరీ ఎలక్షన్స్ అనేవి నెక్స్ట్ మంత్లో మనకి మే 13న జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి తిరుమలేశ్వర రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు, అట్లానే ఆత్మకూరు డిఎస్పీ అయినటువంటి కోటారెడ్డి సార్ యొక్క ఆధ్వర్యంలో రాపూర్ సిఐ అయినటువంటి నేను మరియు మన కలువా ఎస్ఐ గారు సమక్షంలో మనకి సెంట్రల్ నుంచి పారామిలిటరీ ఫోర్స్ అనేది రావడం అనేది జరిగింది. ఈ పారామిలిటరీ ఫోర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి మండలంలో ఎక్కడైతే క్రిటికల్ పొలిటికల్లీ సెన్సిటివ్ విలేజెస్ ఎక్కడైతే ఉంటాయో ఈ ఏరియాలో ఈ యొక్క పారామిలిటరీ ఫోర్సు అట్లానే సివిల్ ఫోర్సు మొత్తం కలిపి ఆ యొక్క ఏరియాలో తిరగడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఎందుకు అనంటే రేపు రాబోయే ఎలక్షన్కి సంబంధించి ఎలక్షన్స్ ముందు కానీ, ఎలక్షన్ రోజు కానీ, ఎలక్షన్ తర్వాత కానీ ఎటువంటి ఇన్సిడెంట్లీ కూడా అంటే మండల ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణంలో జరగాలి. కాబట్టి అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలా. ఎవరు కూడా కోట్లాటలకు కానీ అట్లానే కక్షలకు కానీ పెట్టుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి నచ్చిన వాళ్ళకి ఓటేసుకోవాలి. అంతేగాని ఎవరిని భయభ్రాంతులకు గురి చేయడం కానీ, ఓటర్ని భయపడటం కానీ ఇటువంటివి జరగకూడదు. ఇటువంటి లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము ప్రతి మండలంలో కూడా ఇంపార్టెంట్ విలేజెస్ అన్నీ కూడా ఈ యొక్క పారామిలిటరీ ఫోర్స్తో తిరుగుతూ ఉన్నాం. ఎలక్షన్ టైంలో కూడా ఎవరు కూడా దయచేసి గొడవలకు చేసుకోవద్దు. ఎవరన్నా గొడవలకు కనుక చేసుకుంటే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ కేసులు ఒక పర్సన్ మీద ఎక్కువ కేసులు నమోదవుతాయో వాళ్ళ మీద రోడ్ జరిగేటట్టు ప్రతి ఒక్క ఓటరు కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం. సార్ ఏ గ్రామాలు గుర్తించారు సార్? మండలంలో ఉన్నాయి ఒక 10 గ్రామాల దాకా ఉన్నాయి. ఆ 10 గ్రామాల్లో కూడా మేము ఫోర్స్తో తిరగటం అనేది జరుగుతుంది. కావ్య కృష్ణారెడ్డి టిప్పర్లతో మా ఊర్ల రోడ్డు ధ్వంసమైతే ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చొరవ పట్టుదలతో మా గ్రామాలకు ఊరట లభించిందంటూ కావలి నియోజకవర్గం కోళ్ల దిన్నె గ్రామస్తులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి జగనన్నకు జై కొట్టారు. ఈ గ్రామానికి చెందిన 40 మంది శనివారం ఎమ్మెల్యే నివాసానికి తరలివచ్చి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆర్వీడీఎస్ సంస్థ నిర్వాహకుడు వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం అభ్యర్థి కృష్ణారెడ్డి వైఖరి సామాన్యులను ఆందోళనకు గురి చేసేలా ఉందని అన్నారు. ఇటువైపు ఎమ్మెల్యే ప్రతాపన్న మంచితనం, సంస్కారం పల్లె ప్రాంతాల్లో పట్టణ వాసులను ఆకర్షిస్తోందన్నారు. శాంతియుతంగా కష్ట సుఖాలను పంచుకొని తోడుగా నిలిచే సంస్కారవంతమైన నాయకుడిగా ఎమ్మెల్యే వెంట నడిచేందుకు అన్ని గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నారని తెలిపారు. ముందుగా మా ఎమ్మెల్యే గారికి మా కోడదింత గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కోడదిన్నె గ్రామం నుంచి దాదాపుగా 40 మంది ఇక్కడికి ఎమ్మెల్యే గారి సమక్షంలో మన వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. ఈ రోజున ఇంతకుముందు మా గ్రామానికి రోడ్డు భయంకరంగా ఉండేది. అంటే ఒక 1 అవర్ పట్టేది గ్రామానికి పోవడానికి. మా ఎమ్మెల్యే గారు సొరవతోటి ఈ రోజున 15 నిమిషాల్లో మా గ్రామానికి చేరుకునే పరిస్థితి వచ్చింది. తారు రోడ్డు బ్రహ్మాండంగా వేశారు. ఈరోజు అనుకున్నారు అంత చాలామంది కొత్త వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ టీడీపీ తరఫున అవలేలాగా గెలుస్తామని చెప్పుకుంటున్నారు. కానీ అదంతా శుద్ధార్థం. ఎందుకంటే నేను స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుతున్నాను కాబట్టి జనాలు తిరుగుతుంటాను పొద్దున్న లేస్తే.
చెప్పుకుంటున్నాను ఉన్నారు. ఎట్లాగంటే ఈ రోజున చెయ్యి పట్టుకుని లోపల తీసుకుపోయి అన్నం పెట్టే పరిస్థితి సార్ది. అక్కడ చాలామంది పోయి మాకు చెప్తా ఉన్నారు గ్రామస్తులు, నేనే గెలుస్తాను, ఇదే గెలిచిన తర్వాత మీ అందరి సంగతి చూస్తాను ఏదో చెప్తున్నాడంట. కాబట్టి ఈ రోజున ఉండే పరిస్థితి అవలేలగా వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలుస్తుంది. కాబట్టి మా గ్రామం తరఫున చాలామంది ఈ రోజున 40 మంది దాకా ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్సీపీ ఈరోజు మనస్ఫూర్తిగా మేము అందరినీ కూడా మా వైఎస్ఆర్ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ తెలుసు ఆ రోడ్డు ఎందుకు ఆ విధంగా పాడైందో ఇప్పుడే సోదరుడు వివరించడం కూడా జరిగింది. ఎవరెవరు అయింది అనేది కూడా వివరించడం జరిగింది. ఈరోజు మత్స్యకార గ్రామాలకు పోయే రోడ్డు ఎవరెవరుగా ఈ దుస్థితికి వచ్చాయో సోదరుడు తాను సవివరంగా వివరించడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తుందో ఈరోజు వాటి పట్ల ఈరోజు వారంతా కూడా ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డి గారు మరీ ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మరీ చేయాలంటే జగనన్ననే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఈరోజు వారు చేరడం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలి నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుందో మీ అందరికీ ముందు మన బిడ్డలందరికీ కూడా తెలుస్తుంది. ఒక రామాయపట్నం పోర్టు ఈరోజు రావటం, ఫిషింగ్ హార్బర్ రావటం, తొందరగా విజయ సాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో మన దగదత్తి ఒక మైనార్టీకి సీట్ ఇవ్వటం, ఒక బీసీకి సీట్ ఇవ్వటం జరిగింది. దాన్ని చూసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పి వచ్చి వాళ్ళకి సీట్ ఇవ్వడం, మైనారిటీస్కి బీసీకి సీట్ ఇవ్వడం ఇష్టము లేక ఈరోజు వాళ్ళంతా ఎడగేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఇస్తే నేను పోటీ చేయను అని చెప్పి ఈరోజు గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలు చేశారని, అయితే నా వ్యక్తిత్వాన్ని, నా గిరిజన కులాన్ని కించపరిచే విధంగా పార్టీలోని కొందరు అవమానపరిచారని, అవమానానికి నిరసనగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని శనివారం ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వేలూరు రంగారావు తెలిపారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, నెల్లూరు నగర ప్రజలు ఆశీర్వదించి తనకు విజయం చేకూరుస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. మీడియా ప్రతినిధులకి నమస్కారం. నా పేరు వేలూరు రంగారావు. నేను గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ అనేకమైన పదవులు చేపట్టడం జరిగింది. 5 సార్లు నెల్లూరు జిల్లా ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా, ట్రైబల్ అడ్వైజర్ డైరెక్టర్గా, రాష్ట్ర కార్యదర్శిగా, సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం అబ్జర్వేర్గా, క్లస్టర్గా అనేకమైన పదవులు చేపట్టడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీలో కులాలను విమర్శించడం వాళ్ళ ఆనవాయితీగా తీసుకుంటున్నారు. ఒక గిరిజన రాష్ట్ర మండలి సభ్యుడిని ఎస్టీ లేదు, ఎస్సీ లేదు, తొక్క లేదు అని చెప్పి మాట్లాడటం దురదృష్టకరం. ఒక నాయకుడేమో గిరిజనులు యానాది మట్టిలో పురుగులు, ఇసుకలో పురుగులతో పోల్చారు. ఇంకొక నాయకుడేమో ఆయన పెద్ద నాయకుడే, అందరూ మంచి నాయకులే, జిల్లా నాయకులే, రాష్ట్ర నాయకులే. ఆయనేమో యానాది ఎంజాయ్ కొడుకులు మేయర్లు అయితే వాళ్ళ కింద మేము కూర్చోవాలని చెప్పి మాట్లాడతాడు. ఇది ఏమైనా న్యాయమా? ఈ విషయంలో నా ఆత్మవిశ్వాసాన్ని, నా కులాన్ని విమర్శించినందుకు నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను లెటర్ పూర్వకంగా పంపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర గిరిజన ప్రజా సమితి ఆధ్వర్యంలో మీడియా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా విధానం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాదులు 11 లక్షల మంది ఉన్నారు. కానీ మన నెల్లూరు దాదాపు 4 లక్షల మంది ఉన్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశం స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి
ఏలూరు రంగారావు గారు చెప్పినట్టు రాష్ట్ర స్థాయిలో 11 లక్షల మంది జనాభా ఉంటే కనీసం జనాభా ప్రాతిపదికన ఎక్కడా కూడా రాజకీయ పరంగా ఎటువంటి పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ కనీసం జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులకు కూడా మమ్మల్ని ఆ యొక్క రాజకీయంలో రాణించకుండా అణగదొక్కే పరిస్థితులు ఈరోజు ఇటు వైసీపీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా కూడా మాపై అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఈ పత్రికా సమావేశం ద్వారా గిరిజన ప్రజా సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గంలో మా ఎస్టీ అభ్యర్థులను నిలబెట్టి వారి ద్వారా మా యానాదులు రాజకీయ అభివృద్ధి చెందేందుకు వారి యొక్క సమస్యలను వారి యొక్క పోరాటాలను చట్టసభలో వినిపించే విధంగా మేము కూడా ఈరోజు సంసిద్ధమవుతున్నామని ఈ పత్రిక ముఖ్యంగా ప్రజానికానికి తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటికైనా కూడా ఈ పార్టీలన్నీ కూడా ఒక తెలుగుదేశమనే కాదు వైసీపీ అనే కాదు మా ఎస్టీలని చిన్న చూపు చూస్తూ మా ఎస్టీలకి కనీసం ఒక మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక్కరికైనా కూడా మంచి పొజిషన్ ఉన్నటువంటి పదవి ఎవరికైనా ఇస్తున్నారా అనేది మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఈరోజు గిరిజన ప్రజా సమితి ద్వారా ఏకంగా ప్రతి నియోజకవర్గం 10 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం అభ్యర్థిని ఏర్పాటు చేసి మేము మా గిరిజన ఓట్లను మా గిరిజన జాతి శ్రేయోభిలాషులను మా స్నేహితులను బంధుమిత్రులను అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము నిలబెట్టినటువంటి అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ ఈ ఎన్నికల్లో మాకు గుర్తింపు తెచ్చి మమ్మల్ని ఒక ఈ రాజకీయ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తారని ఈ సందర్భంగా నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. కావలి పట్టణంలో 20-24 వార్డులకు సంబంధించిన వార్డ్ ఇన్ఛార్జ్ ఈర్మియా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన బి జాన్సీ, ఏ స్వాతి, ఎం శ్రీవల్లి, తేజ, జాను, మరియమ్మ, రవికుమార్, అమర్, రవి, ఉదయ్, సన్నీ, విక్కీ 200 మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. గతంలో తెలుగుదేశం మద్దతుదారులుగా కాగా ముఖ్యమంత్రి జగనన్న పాలనకు ఆకర్షితులై రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు తమ వంతుగా పనిచేస్తామంటూ ముందుకొచ్చారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు మాకేం చేస్తుంటే ఈ టీడీపీ వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యం చేసి మా చేత ఓట్లు ఇప్పించుకొని మమ్మల్ని గెలిపించి మమ్మల్ని పక్కన తీసేశారు. అందుకని మేము జగనన్న నమ్ముకున్నాము, అన్నం నమ్ముకున్నాము. మేము ఈసారి జగనన్నకే ఓటేస్తాము. చూడండి అన్న పాలన చూడండి. మీరు మూడోసారి ముచ్చటంగా అన్న పాలన చూడండి. ఈసారి ఈ ప్రభుత్వాన్ని నమ్మండి. తెలుగుదేశం పార్టీని వదిలేయండి. ఈ ఓట్ల నుంచి వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి ఇర్మియా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆ యొక్క వార్డులో ఉన్నటువంటి మహిళలు, మా మహిళ రాణి ఆడపురి ఝాన్సీ రాణి, స్వాతి అందరూ కలిసి ఈరోజు సుమారుగా 200 మంది మహిళలు, సుమారుగా 100 మంది తెలుగుదేశం పార్టీ కరడు కట్టినటువంటి మనుషులంతా ఓటర్లంతా ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి ఈ పార్టీ మాకు వద్దు, ఈ పార్టీ వల్ల మా కుటుంబాలు నాశనమయ్యాయి, ఈ పార్టీ వల్ల మాకు ఒక తక్కువ కూడా రాలేదని ఈ రోజంతా మీరు చూస్తున్నారు. మీడియా మిత్రులారా, సుమారుగా దానికి ముందు ఏవైతే హామీలు నువ్వు ఇచ్చావో ఆ హామీలన్నీ కూడా నేను నెరవేర్చాను.
కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే దమ్ము త్యాగం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం నాయకుడికి ఉందా అని అడుగుతున్నాం. ఈరోజు మేము చెప్తున్నాం, ఈరోజు కాబోయే నియోజకవర్గం కోసం మేము ఏం చేశాము, ఎటువంటి పనులు చేశాము. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నలవాడ దేవస్థానానికి విచ్చేసిన అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుండి బైక్ ర్యాలీగా బయలుదేరిన విజయసాయి రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నాడు. పంచడు గ్రామంలో విలేకరుల సమావేశంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారు. నమస్కారం. ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశంలో పంచేడు గ్రామంలో అన్నగారింట్లో, సురేంద్ర అన్నగారింట్లో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అన్నగారు సపోర్ట్ ఇవ్వడం, గెలిపించాలన్నటువంటి సంకల్పం, ఆయనలో ఉన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఈ సందర్భంగా కొన్ని విషయాల్ని మీతో పాలుపంచుకోవాలనుకుంటున్నాను. నా మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవం. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నేను నెల్లూరు బిడ్డని. అన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఎలాగైతే నెల్లూరులో పుట్టాడో, నెల్లూరులో పెరిగాడో, అలాగే నేను కూడా నెల్లూరులోనే పుట్టి తాళ్ళపూడిలో, నెల్లూరు తాళ్ళపూడిలోనే 5వ క్లాస్ వరకు విద్యాభ్యాసం చేసి 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ముత్తుకూరులో విద్యాభ్యాసం, ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ బీకామ్ బిఆర్ కాలేజీలో చదువుకొని ఇక్కడ నెల్లూరు జిల్లాలో ప్రతి అణువు కానీ ప్రతి ఊరు కానీ తెలిసినటువంటి వ్యక్తిని. నాకు ఎటువంటి వ్యాపారం లేదు, రాజకీయమే నా యొక్క ఒక హ్యాబిట్, రాజకీయమే నాకు ఒక జీవితం. అన్నగారికి ఎలాగైతే రాజకీయమే జీవితమో ప్రసన్నకి, నాకు కూడా రాజకీయమే ఒక జీవితం. ఈ భిక్ష పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జీవితాంతం నేను పదే పదే చెప్తా ఉన్నాను, జీవితాంతం ఆయనతోనే ఉంటాం, ఆయనకు రుణపడి ఉంటాం. గతంలో ఒక తారకరత్న చనిపోయినప్పుడు ఆ యొక్క ఫ్యూనరల్ రైట్స్లో చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు చాలా ఆరోపణలు చేశారు. నేనేదో పార్టీ మారిపోతున్నానని, నేను ప్లేట్ ఫిరాయిస్తున్నానని ఆరోపణలన్నీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ జీవితం బ్రతికున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీతోనే ఉంటాం కానీ పార్టీ మారడం అంటే జరగదు. ఒకవేళ ఏదో మన ఇంటికి వస్తే ఏ వ్యక్తి వచ్చినా, ఒక శత్రువు వచ్చినా కూడా మన ఇంటికి మనం సాదరంగా ఆహ్వానిస్తామే కానీ మనం వెళ్ళిపోమ్మని చెప్పం. అది సాంప్రదాయం, ఇండియా సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం. మరొక విషయాన్ని చెప్తా ఉన్నా, మనకు ఆర్థికంగా మనం బలవంతులం కావచ్చు, నేను బలహీనునిగా, వాళ్ళు పార్టీ వదిలి వెళ్ళరు. ఒకవేళ అలా వెళ్ళినట్లు కానీ ఏదైనా సమాచారం ఉన్నా కూడా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను వేమిరెడ్డి అన్నకి, మీరు డబ్బులు ఇస్తే తీసుకుంటారు కానీ ఓటు వేసేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పేదలకు ధనవంతులకు పోటీ జరగబోతా ఉంది. నెల్లూరు పార్లమెంటుకు మంచి మనసున్న మహారాజు, ప్రజల మనిషి, చిరునవ్వుతో పలకరించే వ్యక్తి విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. నిత్య పెళ్లి కొడుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈయన విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడాడు.
విజయసాయి రెడ్డి గారు గెలిస్తే నెల్లూరులో ఉండడు, ఢిల్లీ, హైదరాబాదు, విజయవాడ తిరుక్కుంటుంటాడని మాట్లాడాడు ఈ మధ్యన. నీ బ్రతుకేందని నేను అడుగుతా ఉన్నాను. మా విజయసాయి రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుడు. నిజాయితీగా, చిత్తశుద్ధిగా ఆ కుటుంబం మీద అభిమానంతో ఇప్పటి వరకు ఎప్పటి వరకు ఆ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు విజయసాయి రెడ్డి గారు. అంత నమ్మకస్తుడు ఆ కుటుంబానికి. నీలాగా డబ్బుందని అహంకారం, పొగరు, గర్వంతో ఉండే వ్యక్తి కాదు మా విజయసాయి రెడ్డి గారు. ప్రజలతో మమేకమై జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యే కావాలని, మంత్రి కావాలని కలగానే మిగిలిపోతుంది తప్ప నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు, నీ రెండో భర్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయ్యేది లేదు. ఇక్కడ ఎంపీగా మా విజయసాయి రెడ్డి గారు గెలవబోతున్నారు, నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ వినాటి బులెటిన్లోని విశేషాలు తొలుత బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.